హాయ్ గైస్, మనిషి అన్న ప్రతి ఒక్కడు ఈ పెంగ్విన్ కథ తెలుసుకోవాలి. మన పూరి జగన్నాథ్ సార్ ఎప్పుడో చెప్పారు పోడ్కాస్ట్లో. అసలు ఈ స్టోరీ ఏంటంటే, మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ కొన్నాళ్ళు కలిసి తిరిగిన తర్వాత, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత, మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కి ఒక రాయి గిఫ్ట్గా ఇస్తుంది. సముద్ర తీరంలో దొరికే ఒక మంచి స్టోన్. అది కనుక ఆడ పెంగ్విన్ తీసుకుంటే తన ప్రేమని యాక్సెప్ట్ చేసినట్టు. వన్స్ ఆడ పెంగ్విన్ లవ్ యాక్సెప్ట్ చేస్తే జీవితాంతం ఆత్మాభిమానంతో మగ పెంగ్విన్ వదలకుండా తనతోనే ఉంటుంది. తన కష్టంలో సుఖంలో అన్నీ తనతోనే షేర్ చేసుకుంటుంది. ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ని చీట్ చేస్తే, అట్లాగాని జరిగితే మగ పెంగ్విన్ అసలు తట్టుకోలేక ఆ ప్రపంచాన్ని వాళ్ళ జాతిని మొత్తాన్ని వదిలేసి ఎక్కడో దూరమైన మంచు కొండల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఫుడ్ కూడా దొరకని ప్లేస్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చచ్చేంత వరకు అంతే నుంచొని బాధపడుతూ తన ఆఖరి శ్వాస విడిచేస్తుంది. అంత గౌరవంగా బతుకుతాయి ఈ పెంగ్విన్స్. హార్ట్ బ్రేక్ని అస్సలు తీసుకోలేవు. మ్యాక్సిమం అట్లాంటి హార్ట్ బ్రేక్ లాంటివి చెయ్యవు. ఈ కథ విన్నాక నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఇట్లాగ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే అసలు ప్రపంచంలో ఎటువంటి గొడవలు జరగవు కదా. ఒక డబ్బు పరంగా అయినా కానీ, రిలేషన్ పరంగా అయినా కానీ, మనిషి నమ్మకంగా ఉన్నంత వరకు ఇట్లాంటి గొడవలు ఎటు రావు. అదే మనిషి కరెక్ట్గా నమ్మకంగా ఉంటే దేవుడు కూడా అవసరం లేదు. ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. ఈ పెంగ్విన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. నమ్మకం మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. 1 సెకండ్ గైస్, ఈ వీడియో మీ దాకా రీచ్ అయిందంటే మీరు ఫాలో కొట్టకుండానే, మీ దాకా రీచ్ అయినందుకన్నా ఒక్క ఫాలో కొట్టండి. ద బెస్ట్ అండ్ జెన్యూన్ కంటెంట్ ఇస్తాను. నమ్మి ఫాలో చేయండి ప్లీజ్ గైస్. బాయ్.